ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కోటాను కోట్ల దూతలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలు అందుకుంటున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి సాయంకాలం వేళ ఈ గుడిమలంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి విలువైన మాటలను, అమూల్యమైన మాటలను, శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరం కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయాన్ని దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టు వారంగా ఉండకుండా విన్న మాటలను మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవునికి సంతోషము ఎప్పుడు కలుగుతుంది. దేవునికి సంతోషము ఎప్పుడు కలుగుతుంది అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. దేవునికి సంతోషము ఎప్పుడు కలుగుతుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవులు చేసే కార్యక్రమాలను బట్టి సంతోషిస్తాడని చాలామంది ఈ లోకంలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాలు దేవుడు ఇష్టపడుతున్నాడా, దేవుడు కోరుకుంటున్నాడా, దేవుడు అంగీకరిస్తాడా అనేది ఆలోచించకుండా ఎవరికి నచ్చినట్టుగా వారు కొన్ని కార్యక్రమాలు ఈ లోకంలో చేస్తూ దేవుడు సంతోషిస్తున్నాడు అనుకుని వీళ్ళు సంతోషిస్తున్నారు. అర్థమవుతుందండి? పరలోకంలో ఉన్నటువంటి దేవుడిని మేము సంతోషపెడుతున్నాం అనుకుంటూ మేము చేసే కార్యక్రమాలను బట్టి ఆయన పరలోకంలో పొంగి పరవశించిపోతాడు అనుకుంటూ వీళ్ళు పొంగి పరవశిస్తున్నారు, ఇక్కడ వీళ్ళు సంతోషిస్తున్నారు. ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే మనం దేవుడు చెప్పినవి చేసినప్పుడు సంతోషిస్తాడు. అంతే కదండి? మనం పాటలు పాడతాం, పాటలు పాడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. పాటల ద్వారా ఆయన కీర్తించబడతాడు, పాటల ద్వారా ఆయన స్తుతించబడతాడు, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అలాగే ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మన బాధలు, మన సమస్యలు, మన ఇబ్బందులు మన తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన రూపంలో తెలియజేస్తున్నప్పుడు నా పిల్లలు నా మీద ఆధారపడ్డారు, నా పిల్లలు వారికి ఉన్నటువంటి సమస్యలను నాకు తెలియజేస్తున్నారు అని దేవుడు సంతోషిస్తాడు. అలాగే వాక్యం వింటున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు, వాక్యాన్ని చెబుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే మన ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, ఆ వాక్యాన్ని ఎదుటివారికి చెబుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు, ఏం చేస్తే సంతోషిస్తాడు అనేది బైబిల్ గ్రంథం ద్వారా మనం ఆలోచించి పరిశీలించి ఆ ప్రకారంగా మనం చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అంతే కదండి? మనకు నచ్చినట్టుగా
మనకు తోచినట్టుగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు సంతోషించాడు. ఆయన ఏం చేస్తాడు? బాధపడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చేసే ఏ కార్యక్రమం అయినా సరే, మనం చేసే ఏ పని అయినా సరే, అది పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ ఉంటే అది ఏ కాలానికి చెందింది అనేది కూడా చూసుకోవాలి. ఒకవేళ మనం చేసేది దేవుడు చెయ్యమన్నాడా లేదా అనేది కూడా చూసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 3వ వచనం నుంచి జాగ్రత్తగా అందరూ చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుంచి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. అమ్మ తీసారా? లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం మనందరం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. ఒక మనుషునికి ఎన్ని గొర్రెలు ఉన్నాయట? 100 గొర్రెలు ఉన్నాయి. 100 అంటే 100 కదా, 100 గొర్రెలు ఉన్నాయట. 100 గొర్రెల్ని మేపుకుంటున్నాడు ఆయన. మేపుకుంటున్నప్పుడు ఒక గొర్రె కనిపించట్లేదు, ఒక గొర్రె తప్పిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేస్తాడా యజమాని? అప్పుడు ఏం చేస్తాడా కాపరి? 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెతకటానికి వెళ్ళడా అని అడుగుతున్నాడు. ఏమండి, వెళ్తాడా? వెళ్ళడా? పోన్లే, పోతే పోయింది, ఒకటే కదా పోయింది, ఇంకా నాకు 99 ఉన్నాయి అనుకుంటాడా? అనుకోడు. ఏమండి, తప్పిపోయిన దానికోసం వెతకటానికి తప్పనిసరిగా వెళతాడు. వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ఏం చేస్తాడంటే దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. దొరికినప్పుడు ఏం చేస్తాడట? స్నేహితుల్ని పొరుగువారిని పిలిచి, తప్పిపోయినటువంటి నా గొర్రె దొరికింది అని సంతోషిస్తాడట. సంతోషిస్తాడండి, సంతోషిస్తాడు. ఎందుకంటే తప్పిపోయింది దొరికితే ఎవరైనా సంతోషిస్తారు. అప్పుడప్పుడు మన వస్తువులు కూడా కొన్ని పడిపోయినో లేకపోతే ఎక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉంటాం, దానికోసం వెతుకుతూ ఉంటాం. దొరికినప్పుడు ఏం చేస్తాం? అమ్మయ్య దొరికింది అనుకుంటాం. ఏమండి, ముఖ్యంగా మొబైల్ అక్కడక్కడ మర్చిపోతుంటారు. ఏమండి, మర్చిపోయినప్పుడు అది దానికోసం వెతుకుతూ ఉంటారు. వెతికిన తర్వాత దొరికితే అమ్మయ్య అనుకుంటారు. ఏమండి, అలాగే ఒక గొర్రె తప్పిపోయింది, దొరికింది. ఆ దొరికినటువంటి ఆ యజమాని తన స్నేహితుల్ని పొరుగువారిని పిలిచి సంతోషించడా అని చెప్పి ఇప్పుడు ఒక మంచి పాయింట్ చెప్తున్నాడు చూడండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రియమైన దేవుని పిల్లలారా, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఒక్క పాపి మారు మనసు పొందడం వలన పరలోకంలో ఎక్కువ సంతోషము కలుగును అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకంలో దేవునికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది అని మనం ఆలోచించగలిగితే ఎప్పుడు కలుగుతుందండి?
భూమి మీద ఒక పాపి మారు మనసు పొందుతాడు చూసారా? మనసు మార్చుకుంటాడు చూసారా? తన ప్రవర్తన మార్చుకుంటాడు చూసారా? అప్పుడు పరలోకంలో దేవునికి ఎక్కువ సంతోషం కలుగుతుందంట. ప్రియమైన దేవుని పిల్లరా, మరి మనం ఒక పాపి మారాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏమండి, పాటలు పాడితే పాపి మారతాడా అండి? మారతాడా? ప్రార్థన చేస్తే పాపి మారతాడా? మారతాడా అండి? మారడు. మరి ఏం చేయాలి? వాక్యం చెప్పాలి, లేదా వాక్యం చెప్పించాలి. అప్పుడు ఆ వాక్యం విన్న తర్వాత అతను ఆలోచిస్తాడు. ఆలోచించి ఎన్నో విషయాలు అతను తెలుసుకుని అప్పుడు మారు మనసు పొంది దేవుళ్ళలోనికి వస్తాడు. అంతే కదండి. ఒక పాపి మారాలి అంటే వాక్యం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం అందరం ఎలా మారాం? ఎవరో పాట పాడితే ఆ పాట విని మారలేదు మనం. ఎవరో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు మనం మారలేదు. ఎలా మారాం మనం? వాక్యం విని మారాం. అంతే కదండి. వాక్యం విని ఓహో దేవుడనే వాడు ఒకడు ఉన్నాడు పరలోకంలో, ఆయనే ఈ అనంతమైన విశ్వాన్ని కలిగించాడు, ఆయనే నాకు ఈ మానవ జీవితాన్ని ప్రసాదించాడు, ఆయనే తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోక ప్రపంచ ప్రజల పాపాల కోసం 2000 సంవత్సరాల క్రితం పంపించాడు, ఆయన ద్వారానే పాపక్షమాపణ ప్రసాదించాడు, ఆయన ద్వారానే మనం నిత్య జీవానికి వెళతాం, పరలోకానికి వెళతాం, స్వర్గానికి వెళతామని మనం తెలుసుకుని మారాం. కాబట్టి ఒక పాపి మారాలి అంటే ఏం చేయాలంటే వాక్యాన్ని చెప్పాలి, లేదా చెప్పించాలి. అప్పుడు పరలోకంలో ఏం కలుగుతుందట? ఎక్కువ సంతోషం కలుగుతుంది. పరలోకంలో తండ్రి అయిన దేవుడు సంతోషించాలంటే, ఆనందించాలంటే మనం ఏం చేయాలంటే ఈ లోకంలో పాపంలో ఉన్నటువంటి అనేక మందికి, పాపం అనే ఊబిలో కూరుకుపోయిన వారికి, పాపానికి దోషులైపోయిన వారికి దేవుని వాక్యాన్ని చెప్పాలి. చెప్పి వారి పుట్టుక వెనుకున్నటువంటి పరమార్థాన్ని తెలియచేయాలి. వారిని కన్న తండ్రి అయిన దేవుడు ఎవరో తెలియచేయాలి. పాపక్షమాపణ ఎలా కలుగుతుందో తెలియచేయాలి. మరణించిన తర్వాత మనం ఏమైపోతామో తెలియచేయాలి. ఇవన్నీ ఎలా తెలుస్తాయి ఒక మానవుడికి? వాక్యం చెప్పడం ద్వారానే తెలుస్తాయి. వాక్యం చెప్పకపోతే ఇవేమీ తెలీదు. తెలుస్తాయండి? ప్రియమైన దేవుని పిల్లరా, ప్రపంచంలో ఎవ్వరికి నిజమైన దేవుడు ఎవరో తెలియాలన్నా బైబిలే చెప్పాలి. ప్రపంచంలో మానవుడు భూమి మీద ఎందుకు పుట్టాడో తెలియచేయాలంటే బైబిలే చెప్పాలి. జనన మరణాల మధ్యకాలంలో ఎలా బ్రతకాలో చెప్పాలంటే బైబిలే చెప్పాలి. ఒక మనిషికి పాపక్షమాపణ ఎలా కలుగుతుందో తెలియాలంటే బైబిలే చెప్పాలి. ఈ ప్రకృతి ఎలా కలిగిందో చెప్పాలంటే ఎవరు చెప్పాలి? బైబిలే. ప్రకృతి ఎలా అంతమైపోతుందో, ఎలా నాశనం అయిపోతుందో కూడా చెప్పాలంటే బైబిలే చెప్పాలి. ప్రతి దాని గురించి దేవుడు సవివరంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, భక్తుల ద్వారా ఎన్నో విషయాలు మానవులకు అవసరమైన వాటిని పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించి గ్రంథస్థం చేయించి ఈ మానవాళి చేతికి అందించాడు. కనుక ఒక పాపి మారాలి అంటే, ఒక మూర్ఖుడు మారాలంటే, ఒక భయంకరమైన భ్రష్టుడిగా బ్రతుకుతున్నవాడు మారాలంటే, ఒక దుష్టుడు మారాలంటే దేవుని వాక్యం చెప్పాలి. దేవుని వాక్యం చెబితేనే ఒక పాపి మారతాడు, ఒక పాపాత్ముడు మారతాడు. అందుకే కింద ఇంకొక మంచి సందర్భం తెలియజేశాడు చూడండి. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెదకదా. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా, 10 వెండి నాణెములు ఉన్నాయనుకోండి ఒక స్త్రీకి, వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెదకదా. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, ఒక 10 వెండి నాణెలు ఉన్నాయి ఆవిడికి, అందులో ఒక వెండి నాణెం పడిపోయింది, కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది ఆవిడ? పోతే పోయిందిలే, ఒకటే, ఇంకా 9 ఉన్నాయి కదా అనుకుంటుందా? అనుకోదట. ఏం చేస్తుందట? దీపం వెలిగిస్తుందంట. ఏమండి అంటే అప్పుడు కరెంట్ లేదు కదా ఈ సందర్భం రాసేటప్పటికి, అందుకే దీపం అన్నాడు అనమాట. లేకపోతే బల్బు వెలిగించి అని రాయించి ఉండేవాడు. ఏమండి దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెదగదా. దొరికే వరకు
జాగ్రత్తగా వెతుకుతుంది. అప్పుడప్పుడు మన గృహాల్లో కూడా ఏమైనా బంగారపు వస్తువులు ఏమైనా పోయినాయి అనుకోండి, ఇంకా చూసుకోండి ఇల్లంతా తుడిచేస్తారు మన వాళ్ళు దొరికే వరకు. ఏమండి, మొత్తం అన్నీ తిరిగేస్తారు, ఎక్కడుందని. వాక్యం ఎప్పుడు తిరిగేరు అలాగా. ఏమండి, ఏదైనా ఒక వచనం కనబట్టలేదు అనుకోండి, అది ఎక్కడుందని బైబిల్ మాత్రం తిరిగారు, కానీ ఏదైనా ఒక బంగారు వస్తువు చిన్నది కనబట్టలేదు అనుకోండి, ఇంకా దొరికే వరకు ఇల్లంతా తిరిగేసేస్తారు. ఏమండి, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. ఏం చేస్తారని దొరికినప్పుడు? ఏమండి, తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి ఇదిగో నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్నటువంటి వస్తువు దొరికింది అని చెప్పి సంతోషపడుతుందట. అలాగే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒక స్త్రీ పోగొట్టుకున్నటువంటి వెండి వస్తువు దొరికితే ఆమె ఎలాగైతే సంతోషిస్తుందో, ఒక గొర్రెను పోగొట్టుకున్న గొర్రెల కాపరికి ఆ గొర్రె దొరికినప్పుడు అతను ఎలాగైతే తన పొరుగు వారితో స్నేహితులతో సంతోషిస్తాడో, అలాగే అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను. మారు మనసు పొందే ఒక పాపి విషయమై పరలోకంలో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి ఇప్పుడు ఒక పాపి మారాలి భూమి మీద. ఏమండి, పాపాత్ములు చాలా మంది ఉన్నారు కదా. ప్రపంచంలో పాపాత్ములు ఎక్కువ ఉన్నారా, పరిశుద్ధులు ఎక్కువ ఉన్నారా? ఏమండి, పరిశుద్ధులు తక్కువ ఉన్నారు, పాపాత్ములు ఎక్కువ ఉన్నారు. కాబట్టి పాపాత్ములు మారాలంటే, పాపి మారు మనసు పొందాలంటే, పాపిగా ఉండకుండా పరిశుద్ధుడిగా మారాలంటే ఏం చేయాలంటే వాక్యాన్ని చెప్పాలి. వాక్యం ద్వారానే ఒక మనిషి మనసు మారుతుంది. వాక్యం తప్ప ఒక మనిషి మనసు మార్చేది ప్రపంచంలో ఏది లేదు. ఉందండి, వాక్యం విన్న తర్వాతే మారుతారు ఎవరైనా. వాక్యం వినకపోతే ఈ ప్రపంచంలో ఎవరు మారే ఛాన్సే లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పాపి మారితే పరలోకంలో దేవుడు కోటాను కోట్ల దూతలతో ఏం చేస్తాడట? సంతోషిస్తాడు. దేవుడు సంతోషించే కార్యక్రమాలు చేయాలి మనం. ఏమండి, మనం సంతోషించే కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. విచిత్రం ఏంటంటే, ఏమండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ సంతోషంగా ఉండే కార్యక్రమాలు కొన్ని క్రియేట్ చేసుకుని సంవత్సరం అవి చేసుకుంటూ దేవుడు సంతోషిస్తున్నాడు అనుకుంటూ వీళ్ళు సంతోషిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలరా, కాబట్టి మనం చేసుకునే కార్యక్రమాల ద్వారా దేవుడు సంతోషించాడు. దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఏమండి, మారు మనసు పొందడమే కాదు, ఇంకా ఏం చేయాలో మరొక మాట మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 20వ వచనం. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యోదయ దేశమందు అంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటేని. ఏం చేయాలని ప్రకటిస్తున్నాడని పౌలు గారు. అందరూ తీయాలి. 26వ అధ్యాయం అపోస్తుల కార్యములు 20వ వచనం. 26-20. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యోదయ దేశమందు అంతటను తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. ఏం చేయాలంట? మొదట ఏం చేయాలి? మారు మనసు పొందాలి. తర్వాత దేవుని తట్టు తిరగాలి. తర్వాత మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మొట్టమొదట మారు మనసు పొందాలి. తర్వాత దేవుని తట్టుకొచ్చేయాలి. ఇంక మళ్ళీ మనం లోకం తట్టు తిరగకూడదు. ఇంకా నాగట మీద చేయవేసిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదు అన్నాడు. కాబట్టి మనం ఒక్కసారి దేవునిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ లోకంలోకి చూడకూడదు.
ఎందుకంటే లోకంలో ఉన్నదంతా ఏంటి? పాపం. కాబట్టి లోకాన్ని చీకొట్టి మనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరలా మనం లోకంలోకి వెళ్తున్నాం అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, కడగబడిన పంది మరలా బురదలో దొర్లుటకు మళ్ళినట్టుగా మనం వెళ్ళిపోతున్నట్టుగా ప్రియులారా. కాబట్టి మనం అందరము కూడా దేవుని తట్టు తిరగాలి. మారు మనసు పొందిన తర్వాత దేవుని తట్టు తిరగాలి. తర్వాత మారు మనసునకు తగిన క్రియలు చేయాలి. మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. చాలామంది బాప్తిసం తీసేసుకొని ఏమనుకుంటున్నారంటే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళిపోము. బాప్తిసం తీసుకున్న తర్వాత మనం దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరిగిన తర్వాత మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. క్రియలు ఉండాలి. విశ్వాసం ఉంటుంది కొంతమందికి, క్రియలు ఉండవు. కొంతమందికి క్రియలు ఉంటాయి, విశ్వాసం ఉండదు. క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. అందుకే యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం ఉన్నదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అమ్మ తీసారా? 2వ అధ్యాయం 14వ వచనం యాకోబు రాసిన పత్రిక. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏంటి ప్రయోజనం? క్రియలు లేవు అతనికి, కానీ ఏముందని చెప్పుకుంటున్నాడు? నాకు చాలా విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నాడు. అంటే ఏంటి ప్రయోజనం అంటున్నాడు దేవుడు. క్రియలు లేవు కానీ ఏముంది? విశ్వాసం ఉంది. ఏంటి ప్రయోజనం? ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. మరి ఏముండాలి? క్రియలు కూడా ఉండాలి, విశ్వాసం ఉండాలి, క్రియలు. క్రియలు అంటే ఏంటి? పనులు. అంతే కదండి. క్రియలు అంటే పనులు. దేవుని కోసం మనం చేసే కొన్ని కార్యక్రమాలు ఉండాలి. ఏమండి? దేవుడు ఏం చేయమన్నాడో ఆ కార్యక్రమాలు మనం చేసిన వాళ్ళమై ఉండాలి. అవి క్రియలు అంటే. ఏమండి? విశ్వాసం ఉంటుంది, లోపల ఉంటుంది విశ్వాసం. మరి క్రియలు ఉండాలి కదా. క్రియలు అంటే దేవుడు చెప్పినవి చెయ్యాలి. అంటే సర్వలోకానికి, సర్వ సృష్టికి ఏం ప్రకటించమన్నాడు? సువార్తను ప్రకటించమన్నాడు. కాబట్టి సువార్త ప్రకటించాలి లేదా ప్రకటింప చేయాలి. కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి అనేక మందికి వాక్యాన్ని వినిపింపచేయాలి. అవి క్రియలు అంటే. అంతే కదండి. కాబట్టి సువార్త పనిలో పాలుభాగస్థలం అవ్వాలి. సువార్త పనిలో మనం కష్టపడాలి. మన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టాలి. అనేక మందికి దేవుని వాక్యాన్ని వినిపింపజేయాలి. అనేక మందిని దేవుని పాదాల చెంతకు నడిపించాలి. ఎందుకంటే చాలామంది లోకంలో ఉండి, పాపంలో ఉండి నరకానికి జారిపోతున్నారు అందరూ కూడా. కాబట్టి కొందరినైనా మనం ఏం చేయాలి? కొందరినైనా దేవుని పాదాల చెంతకు నడిపించాలి. కొందరినైనా పరలోకానికి వెళ్ళేలాగా వాక్యాన్ని వినిపింపజేయాలి. అందుకే ఏమన్నాడు చూడండి కింద, అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? విశ్వాసం, అలాంటి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అన్నాడు. విశ్వాసం, కేవలం విశ్వాసం ఉంటే అతన్ని రక్షించదు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? మీలో సహోదరునికైనను సహోదరికైనను ఏమి లేకుండా ఉన్నప్పుడు, ఏమండి చూడండి ఆ మాట, మీలో ఎవడు, ఆ మాట వల్ల చదవండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు, సహోదరి కానీ సహోదరుడు కానీ దిగంబరులుగా ఉన్నారంటే బట్టలు లేకుండా ఉన్నారు. ఏమండి? సరైన వస్త్రాలు ఉండవు కొంతమందికి. ఏమండి? మనకు మాత్రం ఇంటి నిండా ఉంటాయి, ఎవరికి కొంతమంది. ఏమండి? కొంతమందికి చాలా బట్టలు ఉంటాయండి, వాళ్ళు వేసుకోరు, ఎవరికి ఎవరు అలా పెట్టుకొని చూసుకుంటారు. ఏమండి? దిగంబరులై ఉండి ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు, భోజనము లేదు, బట్టలు లేవు వాళ్ళకి. మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక, శరీరానికి కావాల్సింది ఏంటి? వస్త్రము, ఆహారమే కదండి. వస్త్రము, ఆహారం. శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడని, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏం ప్రయోజనం? నువ్వు చలి కాచుకో, సమాధానంగా వెళ్ళు,
తృప్తి పొందు అని చెప్పామనుకోండి, ఏంటి ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉందండి? నువ్వు సహాయం చేయాలి. నువ్వు సహాయం చేయకుండా నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు ఎంజాయ్ చేయి అంటే ఏంటది కదండి. కాబట్టి నువ్వు తృప్తిగా ఉండు అంటే నువ్వు తృప్తిపరచకుండా ఎలా తృప్తి వస్తుంది? అవునా? నువ్వు వస్త్రాలు ఇచ్చినప్పుడు, ఆహారం పెట్టినప్పుడు అతనికి తృప్తి కలుగుతుంది. అంతేగాని నువ్వు తృప్తిగా ఉండు, నువ్వు సమాధానంగా వెళ్ళు, నువ్వు చలి కాసుకో అంటే తృప్తి ఎలా వస్తుంది? అందుకే అంటున్నాడు, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. కాబట్టి విశ్వాసంతో పాటు ఏమి ఉండాలంటే క్రియలు ఉండాలి. క్రియలతో పాటు విశ్వాసం ఉండాలి, రెండు ఉండాలి. అప్పుడు దేవుడు మనం చేసే క్రియలను బట్టి, మనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పాపి మారాలి అంటే మనం వాక్యం చెప్పాలి. అలాగే శరీరానికి కావాల్సిన వాటిని కూడా మనం వారికి సహకారంగా అందించాలి. అప్పుడు దేవుడు మనం చేసే కార్యక్రమాలను బట్టి, అనేక మందిని దేవుని వైపు నడిపించడాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఎందుకంటే అందరూ మారాలనేది దేవుని ఆలోచన, అంతేనా? ఏ ఒక్కరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దుష్టుడు తన దుష్టత్వం చేత మరణించడం దేవునికి సంతోషం కాదు. అందుకే ఆయన ఏం ఆజ్ఞాపిస్తున్నాడో తెలుసండి ప్రపంచ ప్రజలకి? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం చూడండి. దేవుడి ప్రపంచ ప్రజలకు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడో ఒకసారి మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు ఏం చేశాడట? చూసి చూడనట్టుగా వదిలేశాడట. ఏ అజ్ఞాన కాలం? పాత నిబంధన కాలం అంతా కూడా అజ్ఞాన కాలం. ఏమండి? ఇప్పుడు ఉన్న కాలం ఏ కాలం? క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం మనం, అంతేనా? ఇది విజ్ఞాన కాలం. కాబట్టి ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంతటను అందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడట. అందరూ మారాలి, అందరూ నా పాదాల చెంతకు రావాలి, అందరూ కూడా నాకు ఇష్టంగా బ్రతకాలి, అందరూ కూడా పరలోకానికి చేరాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడట. మరి వస్తున్నారా? మారుతున్నారా? మరి మారు మనసు పొందుతున్నారా అంటే మారట్లేదండి ఎవరు. మారినోడే మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. ఏమండి? దేవుల్లో వచ్చినోడే మరలా కొంతకాలం తర్వాత ఏమవుతున్నాడు? మరలా పాపంలోకి వెళ్ళిపోతున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అంతటను అందరూ మారు మనసు పొందాలనేది దేవుని ఆశ. కాబట్టి అందరూ మారకపోయినా కొందరైనా మారాలి అంటే మనం ఏం చేయాలంటే, మనం కొంతమందికి దేవుని వాక్యం తెలియజేసి, వారి పుట్టుక వెనుకున్న పరమార్థాన్ని తెలియజేసి, వారిని పుట్టించిన దేవుడు ఎవరో తెలియజేసి, వారిని దేవుని వైపు నడిపించే కార్యక్రమాలు మనం చేయాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, చూడండి ఒకసారి పేతురు గారు రాసిన 2వ పత్రిక. యేసుక్రీస్తు వారి లోకానికి రాకుండా ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు చూడగలిగితే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. తీసారమ్మా? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండమ్మా. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక, ఎవ్వడో కూడా నశించిపోకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడట. ఏ ఒక్కడు కూడా నశింపవలెనని ఇచ్చయింపక, ఎవ్వరు కూడా నశించిపోవాలని ఇష్టపడలేదంట దేవుడు. ఏమండి? ఇష్టపడక, ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు, అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడట. అందరూ మారాలి, అందరూ నేనున్న లోకానికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కోరుచు
మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం దేనికి అంటే అందరూ మారాలని దీర్ఘశాంతంతో ఉన్నాడు. అందరూ మారాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి, అందరూ కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి, అందరూ కూడా పవిత్రులుగా బ్రతకాలి, అందరూ కూడా పరలోకానికి రావాలి, ఎవడో నశించిపోకూడదు, ఎవడో నరకానికి వెళ్ళకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడట. లేకపోతే ఆయన ఎప్పుడో ఈ లోకానికి వచ్చేసి ఉండేవాడు, ఎప్పుడో ఈ లోకం అంతమైపోయి ఉండేది. కానీ అందరూ మారాలని ఆయన దీర్ఘశాంతం గలవాడిగా ఉన్నాడు. కాబట్టి అందరూ మారకపోయినా కనీసం కొందరైనా మారాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని తెలియచేయాలి, వాక్యాన్ని వినిపింపజేయాలి. వాక్యం వింటేనే మారుతాడు ఎవడైనా. సెంట్రల్ జైల్లో కొంతమంది సువార్థికులు వాక్యం చెప్పడానికి వెళ్తారు. ఏమండి, వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్పి వాళ్ళకి బైబిల్ పంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి, వాళ్ళు చదువుకున్నటువంటి ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని బట్టి కొంతమంది మారుతూ ఉంటారు. ఏమండి, వాళ్ళు బయట ఉన్నప్పుడు వింటారా వాక్యం? బయట ఉన్నప్పుడు వినరు. ఏదో నేరం చేసి జైలుకి వెళ్తూ ఉంటారు. జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడికి అప్పుడప్పుడు కొంతమంది సేవకులు వెళ్ళి వాక్యం చెప్తారు. వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం విని చాలామంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని రాజ్యంలో చేరి బయటకు వచ్చిన తర్వాత దేవుని కోసం బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పాపి మారాలంటే, ఒక వ్యక్తి మారాలంటే దేవుని వాక్యం ద్వారానే మారాలి. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే అనేక మందికి తెలియచేయాలి. ఈ వాక్యం తెలియక ఈరోజు లోకం మారట్లేదు. వాక్యం తెలిస్తే ఈ లోకం అంతా ఎప్పుడో మారిపోయి ఉండేది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అందరము కూడా వాక్యాన్ని అనేక మందికి తెలియచేసి కొందరినైనా దేవుని పాదాల చెంతకు నడిపించి దేవుడున్న లోకానికి అనేక మందిని చేర్చాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి మరి ఇదిగో ప్రభువా, మరి మీరు సంతోషించాలి అంటే ఒక పాపి మారు మనసు పొందితేనే మీరు సంతోషిస్తారని, మరి 99 మంది నీతిమంతుల వల్ల సంతోషం కంటే ఒక పాపి మారితే మీకు పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని మీ గ్రంథంలో వ్రాయించారు తండ్రి. మరి ఒక పాపి మారాలంటే మరి వాక్యం చెబితేనే మారుతారని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా మేము అందరం నేర్చుకున్నాం తండ్రి. కనుక మేము వింటున్నటువంటి వాక్యాన్ని, మేము నేర్చుకుంటున్నటువంటి వాక్యాన్ని మరికొంతమందికి తెలియజేసి అనేక మందిని మరి మంచి మార్గంలో నడిపించడానికి సహాయం చేయండి తండ్రి. అట్టి జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని మాకు అనుగ్రహించండి. తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్మలను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మేమందరము కూడా తండ్రి మీరు అనుకున్నట్టుగా, మీరు అనుకున్న లక్షణాలతో, మీరు అనుకున్నటువంటి భావాలతో మేమందరం బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ, మీ నామానికి కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, మీ చిత్తమైతే మరలా మేమందరము కూడా ఆదివారం చిన్న మందగా కూడుకుని మరొక అద్భుతమైన అంశాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకుని మీరిచ్చే నిత్య రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.